కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుష్కరాల నిర్వహణపై తొలిసారి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ ఫీడర్ కెనాల్ పనుల్ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామనాయుడు. కోమల్ విలాస్ సెంటర్లో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్. జైలు నుండి విడుదలైన వైసీపీ నేత జోగి రమేష్. రాష్ట్ర రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త నిర్వచనం ఇచ్చిన నాయకుడు మంత్రి నారా లోకేష్ అంటూ ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. యువత విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక విజన్తో నిరంతరం పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలోని కోమల్ విలాస్ సెంటర్లో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య, నియోజకవర్గ పరిశీలకులు చిట్టబత్తిని శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొట్టేడి హనుమంతరావు, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సోలంకి రాజు, రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్లు సుకాసి కిరణ్, భేవర సాయి సుధాకర్, టీడీపీ దళిత సీనియర్ నాయకులు కామ దేవరాజు, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, టీడీపీ మహిళా నాయకులు మరుపిల్ల కేదారేశ్వరి, బంకా నాగమణి, తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ, ఐటీటీపీ నియోజకవర్గ అధ్యక్షుడు చైతన్య, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాలవై దాసులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ మొత్తం వాడవాడల లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక దిక్సూచి అయితే, అదేదో సినిమాలో చెప్పినట్టు టార్చ్ బేరర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టార్చ్ బేరర్ నారా లోకేష్ గారు. తప్పకుండా ఆయన యువగలం పాదయాత్ర ద్వారా ఆ టార్చ్ బేరర్ ఈ కూటమి అధికారంలో రావడానికి ఎంతో కృషి చేశారు. అటువంటి వ్యక్తి వాళ్ళ పండగ వాతావరణంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఇవాళ యువతకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు, తమ కాళ్ళ మీద తను నిలబడాలని ఎక్కడెక్కడో ఇవాళ పుట్టినరోజు కూడా దావోస్లో పారిశ్రామికవేత్తలతో గడుపుతా అక్కడ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటట్టు చూడటానికి ఎంతో కృషి చేస్తూ, తండ్రికి తగ్గ తనయుడిలా తండ్రి గారు కష్టపడిన విధంగా కష్టపడుతూ వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి టార్చ్ బేరర్ అయిన నారా లోకేష్ గారికి జన్మదినం సందర్భంగా విజయవాడ పార్లమెంటు ప్రజల తరపున, నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున, కార్యకర్తల తరపున మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మేమందరం ఆశించిన విధంగా తప్పకుండా పార్టీలో అత్యుత్తమ పదవులతో పాటు మంచి పదవులు, మరిన్ని పదవులతో, మంచి పదవులతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఏపీలో నకిలీ మద్యం అక్రమ అరెస్టు కేసులో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు ఊరట లభించింది. జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జోగి రమేష్ సోదరులు జైలు నుండి విడుదలయ్యారు. విజయవాడ సబ్ జైలుకు వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ విడుదలవుతున్నారని సమాచారం అందడంతో వైసీపీ నేతలు సబ్ జైలుకు చేరుకుని జోగి రమేష్ను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం జైలు వద్ద జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. తనను 83 రోజులు జైల్లో పెట్టారు, కానీ జైల్లో సామాన్య ఖైదీగా ఇబ్బంది పెట్టారని ఆవేదన చెందారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు, మదనపల్లి, విజయవాడ జైళ్ల చుట్టూ తిప్పారు. నార్కో అనాలిసిస్, లై డిటెక్ట్ టెస్టులకు సిద్ధమని చెప్పానని అన్నారు. రాక్షస ఆనందం కోసం తన సోదరిని అరెస్టు చేసి అక్రమ అరెస్టులకు భయపడితే ప్రసక్తి లేదంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక ఫేక్ సీఎం, సంబంధం లేని కేసులు ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పరిపాలనపై రాజీలేని పోరాటం నిర్వహించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకుంటామని అన్నారు.
భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటూ ఉందని, అయితే మన సహనాన్ని బలహీనతగా భావిస్తే తగిన గుణపాఠం చెప్పేందుకు దేశం సిద్ధంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హెచ్చరించారు. పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆచార్య యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో స్మరణ మరియు నివాళి కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. దేశం పట్ల భక్తిని, క్రమశిక్షణను కలిగి ఉండి అమరవీరుల త్యాగాల్ని స్మరించుకోవడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన ఉద్ఘాటించారు. భారత పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పటమట శ్రీకృష్ణవేణి స్కూల్లో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో స్మరణ మరియు నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశ్రాంత డీజీపీ మన్నం మాలకొండయ్య హాజరై అమరవీరులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఇటీవల జైషే మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజర్ చేసిన బెదిరింపులపై ఆయన స్పందించారు. భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుందని, అయితే మన సహనాన్ని బలహీనతగా భావిస్తే తగిన గుణపాఠం చెప్పేందుకు దేశం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ ఆశీర్వచనాలు, శుభాకాంక్షలు. శ్రీ మన్నం మాలకొండయ్య గారు, విశ్రాంత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మిత్రుడు శ్రీ ఆచార్య యారగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, విశ్వ హిందీ పరిషత్కి అధ్యక్షుడు. ఆయన హిందూ కాదు, హిందీ పరిషత్కి. ఎందుకంటే కొంతమందికి హిందూ అన్నా, కొంతమందికి హిందీ అన్నా, కొంతమందికి మనదని చెప్పబడే ఏ చెప్పినా కొద్దిగా అలర్జీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరికీ ఆ ఇంగ్లీష్ వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకొని ఉన్నారు కాబట్టి ఆ మొత్తం ఇంకా దిగల కొందరికి. అందువలన మన భారతీయమైనవి, మన హిందూ సాంప్రదాయానికి సంబంధించినవి, మన సంస్కృతితో కూడుకున్న వాటిని కొద్దిగా తక్కువ చూపు చూస్తుంటారు వాళ్ళు. ఎవరన్నా వాటి గురించి గట్టిగా చెప్తే వాళ్ళకి సరిగా అది జీర్ణం కాదు. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది ఒక విషాదకరమైన, అదే సమయంలో వీరోచితమైన చరిత్రను స్మరించుకోవడానికి. భారత ప్రజాస్వామ్య సౌధం అయినంటి యొక్క భారత పార్లమెంటుపై దాడి జరిగి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 ఏళ్ల కింద జరిగిన ఈ పార్లమెంట్లో జరిగిన ఈ సంఘటన గురించి మనం మళ్ళా ఇవాళ ఎందుకు సమావేశం పెట్టామంటే, మిత్రుడు లక్ష్మీప్రసాద్ చొరవ తీసుకొని ఆయన కూడా పార్లమెంట్లో ఉన్నాడు, నేను కూడా పార్లమెంట్లో ఉన్నాను. మన యువతరానికి, నేటి తరానికి పార్లమెంటుపై జరిగిన దాడి, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అవుతుందో దాని పూర్వోత్తరాలు తెలియాలి. ఈ ప్రజాస్వామ్య సౌధాన్ని కాపాడుకోవడం కోసం యువతరం నడి కట్టాలి. అలాగే ప్రస్తుతం రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని గుర్తుపెట్టుకొని ఆ పార్లమెంటు, ఆ చట్టసభలు వాటి యొక్క ఔచిత్యాన్ని మరింతగా పెంచేటట్టుగా ప్రవర్తించాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వీరోచితమైన యొక్క పోరాటం చేసి భారత పార్లమెంటులో ఉన్న మనల్ని రక్షించడం కోసం మనందరినీ ప్రాణాలు కోల్పోయిన యొక్క మహనీయులకు శ్రద్ధాంజలి ఘటించడం ద్వారా, వాళ్ళ త్యాగాలను యువతరానికి తెలియజేయడం ద్వారా దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలనే విషయాన్ని మనం యువతరానికి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 25 ఏళ్ల కిందట పార్లమెంటుపై జరిగిన దాడి కేవలం ఒక బిల్డింగ్ పైన జరిగిన దాడి కాదు. మానవ జాతి ఆకాంక్షల మీద, వాళ్ళ ఆకాంక్షలకు ప్రతిబింబమైన యొక్క పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నతమైన పార్లమెంటు పైన జరిగిన దాడి అది. అందువల్ల మన సార్వభౌమ అధికారాన్ని, అంటే మనల్ని మనం పరిపాలించుకొని మన దేశంలో మనల్ని మనం పరిపాలించుకునే మన చట్టాలు చేసే ఆ ప్రజాస్వామ్య సౌధాన్ని దెబ్బతీసి మన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ఉగ్రవాదుల రూపంలో శత్రువు పడిన పన్నాగాన్ని మన జవాన్లు తమ రక్తంతో తిప్పికొట్టిన రోజు అది. అందుకని ముందుగా వాళ్ళందరికీ మనం చేతులెత్తి నమస్కరించవలసి ఉంది. ఆ మహనీయుల గురించి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
భారత ప్రజాస్వామ్య సౌధాన్ని కాపాడడం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ళు లేకుండా ఉంటే మీ ముందు మాట్లాడిన వెంకయ్యనాయుడు లేకపోతే లక్ష్మీప్రసాద్ మేమే కాదు, చాలామంది ఉండేవాళ్ళు కాదు. అంతటి ప్రమాదం ఆ రోజు జరిగింది. మనందరం మిగతా విషయాల ముందు మాట్లాడే ముందు ఒకసారి లేచి అందరం ఒక 2 నిమిషాలు మౌనం పాటించి వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పిద్దాం. ద్విచక్ర వాహన చోదకుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని హెల్మెట్ ధరించి వాహనం నడిపి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల బైక్ ర్యాలీని కలెక్టరేట్ నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు హెల్మెట్ ధరించి వాహనాలను నడపడంపై పూర్తి అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దైనందిన జీవితంలో అవసరాలకు అనుగుణంగా ద్విచక్ర వాహనాలు నడిపే మహిళల సంఖ్య నానాటికి పెరుగుతున్న తరుణంలో హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించి చైతన్యవంతులు చేయడం ఎంతో అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యంగా నడపడం, ట్రాఫిక్ నిబంధన అతిక్రమించడం వల్ల జరుగుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం సురక్షితం కాదన్నారు. హెల్మెట్ ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచం లాంటిదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించేలా అవగాహన కల్పించి మరణాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అవగాహన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు పాల్గొని చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా హెల్మెట్ ధరించి సేఫ్గా డ్రైవ్ చేయండి అనే ఒక నినాదంతో మహిళా చాలకులందరూ, మహిళా బైకర్స్ అందరూ కూడా ఒక నినాదంతో ముందుకు వచ్చారు. వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మన జిల్లాలో వినూత్నంగా చెప్పడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే పబ్లిక్ కూడా మహిళలు వచ్చి హెల్మెట్ ధరించిస్తూ వాళ్ళు ఫ్రంట్ డ్రైవరే కాకుండా పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ వేసుకుంటూ మనం సేఫ్గా డ్రైవ్ చేస్తాము, సేఫ్ రోడ్స్ సేఫ్ డ్రైవ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి అభినందిస్తున్నాను. మీకు తెలిసే ఉంది ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే చాలా వరకు ఈ రోడ్ సేఫ్టీ అలాగే ట్రాఫిక్ రూల్స్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి నా విన్నపం ఒకటే, ట్రాఫిక్ రూల్స్ పాటించడము, రోడ్ మీద సేఫ్ డ్రైవ్ చేయడము మీకు ఒక్కరికే కాదు, సో ప్రతి ఒక్కరికి అది మంచిది. కాబట్టి దయచేసి అందరూ ట్రాఫిక్ రూల్స్ని జాగ్రత్తగా పాటించండి. ర్యాష్ డ్రైవింగ్ చేయడము లేదా రూల్స్ని ఉల్లంఘించి డ్రైవింగ్ చేయడము లేదా చిన్నపిల్లలకి బైక్లు ఇప్పించి నడిపించడం ఇటువంటిది కాకుండా దయచేసి ట్రాఫిక్ రూల్స్ని పాటించండి, సేఫ్గా ఉండండి సందర్భంగా తెలియజేసుకుంటూ, సో ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమంలో ముందుకు రావాలి. ఈవెన్ ఇండస్ట్రియలిస్టు అట్లాగే డిఫరెంట్ ఆఫీసర్స్, ఈవెన్ జర్నలిస్ట్ కూడా మీరు కూడా ఒకరోజు ఈ రోడ్ సేఫ్టీ ర్యాలీలో వచ్చి పాల్గొని ప్రతి ఒక్కరు ఇది సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే గ్రీన్ ఇనిషియేటివ్ కూడా తీసుకొస్తున్నాము. ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్లో కూడా ఎలక్ట్రిక్ బైక్ ఆర్ సోలార్ ఛార్జింగ్ బైక్స్ని కూడా మన జిల్లాలో ప్రమోట్ చేయడానికి అధికారులు, ఆఫీసర్స్ అలాగే డిపార్ట్మెంట్స్, ఈవెన్ జర్నలిస్ట్ కూడా ముందుకు వస్తున్నారు. సో ఇది కూడా వినూత్నంగా మన జిల్లాలో చేపడుతున్నాం కాబట్టి సో రోడ్ సేఫ్టీ ఈ మాసోత్సవం భాగంగా ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ గురించి గుర్తు చేసుకొని దాన్ని ఒక అలవాటులాగా తీసుకొచ్చేసి, అంటే ఓన్లీ ఈ మాసంలోనే కాకుండా ప్రతిరోజు మీరు బయటకు వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించడము, అలాగే కార్లో వెళ్తుంటే సీట్ బెల్ట్ ధరించడము, అలాగే ట్రాఫిక్ లైట్స్ని ఉల్లంఘించకుండా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ అధికారులకు సహకరిస్తే మీరు కూడా సేఫ్గా ఉంటారు, సొసైటీ కూడా సేఫ్గా ఉంటుందనే సందర్భంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రియ రాబోయే పెళ్లిళ్ల సీజన్ ను పురస్కరించుకుని తమ స్టోర్లో ప్రత్యేకంగా రూపొందించిన గజల్ ఆర్ట్స్ ఇన్స్టలేషన్ ను ఆవిష్కరించింది. భారతీయ మహిళల శక్తికి, చక్కదనానికి ప్రతీకగా నిలిచే ఈ కళాకృతి నగరవాసుని విశేషంగా ఆకట్టుకుంటుంది. నగరంలోని ఎంజీ రోడ్లో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రియ స్టోర్ సరికొత్త వెలుగులతో మెరిసిపోతుంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం సందర్భంగా గజల్ ఆర్ట్స్ ఇన్స్టలేషన్ ప్రత్యేకంగా కస్టమర్లతో ఆవిష్కరింపజేశారు. గోల్డెన్ మెష్, సున్నితమైన పూల అంశాలతో రూపొందించిన ఈ కళాకృతిపై కాంతి పడినప్పుడు రంగురంగులుగా మెరుస్తూ చూసేవారిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ సందర్భంగా ఇంద్రియ రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ రాఘవ మాట్లాడారు. విజయవాడలో మొట్టమొదటి గజల్ను తమ సంస్థ ఏర్పాటు చేసిందని అన్నారు. గజల్ ఇన్స్టాలేషన్ భారతీయ మహిళల అభిరుచుల్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. సాంప్రదాయ హస్తకళకు ఆధునిక శైలిని జోడించి దీన్ని రూపొందించామని, ఇది విజయవాడ వినియోగదారులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన ఆకాంక్షించారు. స్టోర్లో పెళ్లిళ్ల సీజన్ కోసం బంగారం, వజ్రాలు మరియు పోల్కి డిజైన్లలో విస్తృతమైన కలెక్షన్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. Andariki namaskaram. See, actually what has happened today is we have unveiled a 30 feet high ghazal in Vijayawada, just to make sure that, you know, as the entire MG road glitter, so along with that we also, our store also wanted to glitter with the ghazal, and this is our logo, and we have unveiling it here. We have done this activity in Hyderabad and we are doing it in Vijayawada also.
Thank you very much. My name is Raghuram. I'm the regional business manager. Thank you. Thank you. చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కూటమి 2 ఏళ్ల పాలనలో ఏ రైతు సమస్య తీర్చారో మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూ సర్వేనే చంద్రబాబు ఎందుకు ఫాలో అవుతున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారని తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన పాస్బుక్ల మీద అనగాని పచ్చి అబద్దాలు చెప్పారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క పాస్బుక్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. పాస్బుక్ల మీద వైఎస్ జగన్ ఫోటో తీయడం తప్ప మీరు చేసింది ఏమిటని నిలదీశారు. రెవెన్యూ మంత్రి అనగాని సంస్కారం మరిచి మాట్లాడారని, మంత్రి అనగాని ఆటవిక సమాజంలోకి పయనిస్తున్నారని, అదృష్టం బాగుండి ఆయన మంత్రి అయ్యారని తెలిపారు. 25 కోట్లు తీస్తే పార్టీ మారుతానని చెప్పిన వ్యక్తి అనగాని అని ఎద్దేవా చేశారు. దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 25 ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఇస్తాకు ఒప్పుకోలే. తన అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి ఈయన చాలా అంటే తక్కువ మాట్లాడాడు, సర్వే గురించి తక్కువ మాట్లాడాడు. జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది, ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్టా మాగాణా, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండే. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా, జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో. సరిపోయిందా? చూసుకున్నారా? కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిందని సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎస్ శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లా మండల స్థాయిలో పార్టీ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోషలిస్ట్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తోందన్నారు. కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో పార్టీ నిర్మాణం జరుగుతుందన్నారు. నా పేరు సిరుగుడి లావణ్య కుమార్ అండి. సోషలిస్ట్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా జనవరి 1 అపాయింట్మెంట్ అయిందండి. ఇప్పుడు ఏంటంటే స్టేట్ కమిటీ మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ ఇప్పుడు బాడీ ఇక్కడ సమావేశం అవుతుందండి. ఈ స్టేట్ కమిటీ అయిపోయిన వెంటనే జిల్లా కమిటీ వేస్తాం. నెక్స్ట్ జిల్లా కమిటీ మొత్తం 29 జిల్లాల్లోనే కమిటీ వేస్తున్నామండి. ఆ జిల్లా కమిటీ అయిపోయిన తదుపరి మండల కమిటీ కూడా వేస్తున్నామండి. మండల కమిటీ కూడా కంప్లీట్ చేశాక నెక్స్ట్ గ్రామ కమిటీ వేస్తామండి. అలాగే అన్ని కమిటీలు వేసి ముందుగా తర్వాత అనేక కార్యక్రమాలు సోషలిస్ట్ పార్టీ అజెండా అనేది అనేక కార్యక్రమాలు పేదలకు మనకి సర్వ్ చేయడం, వాళ్ళకి మంచిగా చూడడము, తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చూడడము, వాళ్ళతో పాటు మేము పోరాడడం అట్లా చేస్తామండి. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ మీటింగ్ కాబట్టి అంతగా చేయలేకపోతున్నాం కాబట్టి నెక్స్ట్ మీటింగ్ నుంచి రెగ్యులర్గా అవుతుంటుందండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నా పేరు రఫీ అండి. నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈరోజు మా స్టేట్ ప్రెసిడెంట్ గారు సిరుగుడి లావణ్య కుమార్ గారి ద్వారా నియమించడం జరిగిందనమాట.
ఈరోజు మేము ముందుకు వచ్చి ఇలా మీటింగ్ ద్వారా మేము కొన్ని మా వంతు కృషి చేసి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కానివ్వండి, పేదలకు కానివ్వండి, విద్యార్థి సంఘాలకు కానివ్వండి, నిరుద్యోగులకి మా వంతు కృషి చేయడానికి మేము ఎంతో ముందుగా ప్రోత్సాహకాలను తీసుకొచ్చి మేము బలోపేతం చేస్తామని కృషి చేస్తామని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు అనేసి సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నామండి. పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతం నుండి ప్రజల్లో ఉత్తేజం చేయాలి. అసలు ఏంటి ఇక్కడ జరుగుతున్న రాజకీయమా లేకపోతే ప్రజా వ్యవస్థ పైన ప్రజలకి అనుకూలమైన పద్ధతిలో ప్రతి పథకాలు అంటే ప్రజలకి బిలో బీపీఎల్ వారికి కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కార్మికుల సమస్యలు అయితేమి తర్వాతను ఉన్న ప్రాజెక్టుల విషయం అయితేనే ప్రతి సమస్యలపైన స్పందిస్తూ ప్రభుత్వం దృష్టిని తీసుకురావడం జరుగుతుంది. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అన్యాయాలను అరికట్టడానికి సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పుడు కాదు గతం నుండి ఉంది. ఇంతవరకును మా వెనుకబడిన పార్టీని రాష్ట్రంలో ముందు తరంలో ఉన్న అంటే ముందు స్థాయికి నడిపించాలనే ఉద్దేశంతో పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడాను ప్రతి కార్యకర్తల నుండి ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి కూడాను ప్రతి ఎడ్యుకేటెడ్ చేయాలి. అసలు ఏంటి సమస్యలు ఎలా జరుగుతున్నాయి, వీటికి ఉన్న ప్రభుత్వ పథకాలు ఎలాగ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ చేయకపోవడానికి కారణాలు ఏంటి. ఇలా ఇప్పుడు అగ్రికల్చర్ తీసుకుందాం, రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు గిట్టుబాటు ధర లేక జీవీఎంసీ అధికారి గోవిందరావు మృతికి టీడీపీ నేత స్వచ్ఛంద్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభే కారణమని వైసీపీ ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గోవిందరావుపై పట్టాభి జులుం ప్రదర్శించి మరణానికి కారణమయ్యారన్నారు. అధికారి చావుకు కారణమైన పట్టాభిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోవిందరావు మృతిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టాభిని వెంటనే పదవి నుండి తొలగించాలన్నారు. గోవిందరావు చెప్పే మాటలు కూడా వినకుండా పట్టాభిరాం జులుం ప్రదర్శించారని ఆరోపించారు. చంద్రబాబు తన తొత్తుల్ని అధికారులకు మీదకు ఉసిగొల్పారని వ్యాఖ్యానించారు. స్వచ్ఛాంధ్ర సంబంధించి ఎవరైతే ఈ రోజున ఆ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారో పట్టాభి గారు, ఆయన గారు విశాఖపట్నానికి వెళ్ళి ఆ జీవీఎంసీ అధికారులతో మరి రివ్యూ మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్లో మరి అధికారుల మీద ఆయన చూపెట్టినటువంటి జులుం, ఒక పెద్ద ఆఫీసర్ని సూపరింటెండెంట్ ఇంజనీర్ని బలి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు విశాఖపట్నానికి వెళ్ళి ఆ యొక్క పెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం కార్పొరేషన్ జీవీఎంసీ అంటే ఆ కార్పొరేషన్లో ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటారు, మేయర్ గారు ఉంటారు, వాళ్ళందరినీ కాదని ఈయన రివ్యూ మీటింగ్ పెట్టి ఒక అధికారి ప్రాణాలను తీసేటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా బాధాకరం. అసలుకి ఇతను అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం, వెళ్ళిన తర్వాత ఎవరి మెప్పు కోసమో ఒక అధికారిని దూషించి అందరి ముందు ఒక మీటింగ్ లో అతను చెబుతూ ఉంటే కూడా అధికారి ఎస్సీ గోవిందరావు గారు అనేటువంటి ఆ ఎస్సీ గారు ఈయన అడిగిన క్వశ్చన్స్ కి జవాబులు చెబుతూ ఉంటే వినకుండా, సార్ నా దగ్గర అంతా కూడా మెటీరియల్ ఉంది, నేను మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానము విపులంగా నేను చెబుతాను అని చెప్తే ఆయనకు చెమటలు పట్టే విధంగా
ఆయన్ను భయభ్రాంతులకు కుంభమేళాను తరిపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఇందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకి ఇంకా 18 నెలల సమయం ఉన్నందున పనులు వెంటనే ప్రారంభించి వేగంగా కొనసాగించాలని సూచించారు. గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుండి సుమారు 10 కోట్ల మంది భక్తులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్న అంచనా నేపథ్యంలో అందుకు తగిన మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్దేశించారు. సచివాలయంలో శుక్రవారం గోదావరి పుష్కర పనులపై తొలిసారి అత్యున్నత సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పుష్కర ఏర్పాట్ల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది జూన్ 26 నుండి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో గోదావరి ప్రవహించే 212 కిలోమీటర్ల పొడవున పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలో పుష్కర స్నానాలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. నిధుల కోసం ఇప్పటి నుండి కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. సమీక్షకు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామనాయుడు, అనగాని సత్యప్రసాద్, అనిత, నారాయణ, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. మార్కాపురం జిల్లా డోర్నాల జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పాయింట్స్. వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ ఫీడర్ కెనాల్ పనుల్ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామనాయుడు ఫీడర్ కెనాల్ వెంట నడుచుకుంటూ లైనింగ్ రిటైనింగ్ వాల్ పనుల్ని పరిశీలించిన మంత్రి నిమ్మల వారం రోజుల్లో సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు పనుల్ని స్వయంగా పర్యవేక్షించి సమీక్ష జరుపుతారు. 456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కెనాల్ లైనింగ్, 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ కాంక్రీట్ పనులకు చంద్రబాబు భూమి పూజ చేస్తారు. ఏడాది సీజన్ మొదలయ్యేలోగా నల్లమల సాగర్ రిజర్వాయర్ నింపే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహంగా, ఉత్తేజంగా ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా కొంతమంది బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది మెడికల్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ హెల్పింగ్ చేసుకోవడం జరిగింది. కొంతమంది అనేకమైన సేవా కార్యక్రమాలు ఇట్లా ఓన్గా ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా ఎక్కడ ఒక చిన్న పిలుపు పార్టీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజుకి స్పందించారని అంటే నిజంగా నారా లోకేష్ బాబు గారి గొప్పదనం. అదే మంత్రిగా నేను కూడా ఈ యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ ఉంటేనే మేము అందరం ఉంటాం. ఆ రకంగా పార్టీ ఉంటుంది అని అంటే ఆ రోజు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఈరోజు నారా లోకేష్. మరి ఆ యువత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో రిక్రూట్ అవడం ద్వారా మళ్ళీ ఇంకొక 20-30 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి డోకా లేదనేటువంటి భరోసా ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఈ పార్టీకి ఇచ్చారు. అందుకే మనందరి తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు కూడా. కార్యకర్తల సంక్షేమ నిధిని మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఏర్పాటు చేసింది మరి నారా లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ. చనిపోయినటువంటి వాళ్ళని తిరిగి తీసుకురాలేకపోతున్నాం, కానీ ఈవేళ 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాన్ని నిలబెడుతున్నారు ఈవేళ నారా లోకేష్ బాబు గారు. ఈరోజు 1 కోటి మంది పైబడి సభ్యత్వం ఉండేటువంటి విధంగా నారా లోకేష్ గారి రకంగా పార్టీకి చేస్తున్నటువంటి సేవలు నిజంగా చాలా సంతోషం. 16,347 పోస్టులు ఈవేళ డిఎస్సి పోస్టులు ఈవేళ మరి ఇవ్వడం, అవి కూడా ఎన్నో కోర్టు కేసులుంటే సమర్థవంతంగా వాటిని ఎదుర్కొని వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి మెగా పీటీఎం నిజంగా గిన్నీస్ రికార్డు ఎవరైతే పేరెంట్స్, టీచర్స్ వీళ్ళందరితో పెట్టినటువంటి మీటింగ్ కానీ ఈరోజు నేను కూడా చూస్తున్నాను. గ్రామీణ వాతావరణంలో ఇతరత్ర 9,600 మోడల్ స్కూల్స్ ఈవేళ ప్రతి గ్రామానికి ఒక మోడల్ స్కూల్ ఉండాలి, 1 క్లాస్ 1 టీచర్ ఉండాలి అనేటువంటి విధంగా ఒక విప్లవాత్మకమైన మార్పులు విద్యా వ్యవస్థలో కూడా ఈరోజు మరి నారా లోకేష్ బాబు గారు తీసుకురావడం. మేనిఫెస్టోలో మనం ఇచ్చాం 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. 14-19లో నాకు తెలుసుండి ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ జగన్ రాడనేటువంటి గ్యారంటీ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. ఈవేళ ఎక్కడైనా పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు పెట్టాలంటే 5 సంవత్సరాల విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు 19 నెలల కాలంలో 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు ఈ రాష్ట్రానికి తెచ్చారని అంటే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తనడిగా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కృషి ఏంటనేది మన ఇటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనం కూడా చూసాం. మాక్ అసెంబ్లీ పెద్ద ఎత్తున అంటే ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఆ డిఫరెంట్ ఆలోచనతో ఈవేళ లోకేష్ గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. అటువంటి మంచి నాయకుడు మరి ఈ పుట్టినరోజును పురస్కరించుకుని నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని
మన తెలుగు జాతి తరపున, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకించి ఎన్ఆర్ఐ టీడీపీకి మీకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుష్కరాల నిర్వహణపై తొలిసారి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ ఫీడర్ కెనాల్ పనుల్ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామనాయుడు. కోమల్ విలాస్ సెంటర్లో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్. జైలు నుండి విడుదలైన వైసీపీ నేత జోగి రమేష్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.